హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త చట్టంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎవరికైనా యాక్సిడెంట్ చేసి పోలీసులకు సమాచారం అందించకుండా వెళ్లిపోతే 7 లక్షల రూపాయల జరిమానా, అలాగే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అని కొత్త చట్టంను తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీజిల్, పెట్రోలియం బంకులకు తీసుకొచ్చే ట్రక్, లారీలు మొత్తం ఆగిపోయాయి. దీంతో పెట్రోల్ ఇక దొరకదేమో, రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందేమో అనే అనుమానాలతో పెట్రోల్ బంకులకు జనాలు క్యూ కడుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో యాజమాన్యం వారు ప్రజలను నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ స్టేడియం దగ్గరలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద 1.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ప్రతి పెట్రోల్ బంకు దగ్గర వందలాది వాహనాలు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా బంకుల్లో పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడింది. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముంబై, థానే, నాగపూర్, పూణే, నాసిక్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఆయిల్ డిపోల నుంచి 900 నుంచి 1200 ట్యాంకర్లు పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేస్తుండగా ప్రస్తుతం వీటిలో కేవలం 250 ట్యాంకర్లు మాత్రమే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో లారీ యాజమానులు సంఘాలతో చర్చలు ప్రారంభించారు. అత్యవసరం కింద ఆయిల్ ట్యాంకర్లను మినహాయించాలని కోరారు. అయితే ఈ విషయంపై యాజమానులు వెనక్కి తగ్గడం లేదు.